నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ రోజు మనం వెజ్ థాలీ రెసిపీస్ అన్ని 1 బై 1 చూద్దాం. మనకి ఫుల్ వీడియో సైలాస్ కిచెన్ లో ఉంది. ఓన్లీ రెసిపీస్ మన ఫుడ్ ఎక్స్ప్రెస్ లో పెడుతున్నా చూడండి. కొబ్బరి పచ్చడిలో చింతపండు బదులు టమాటాలు వేస్తే మస్తు టేస్ట్ ఉంటుందండి. ఇది అలాగే చేశాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ముందు పోపు వేసి పక్కన పెట్టేసుకుంటాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసి పోపు వేసాను, పక్కకు పెట్టేశాను. అదే పాన్ లో కొంచెం ఆయిల్ తీసుకొని మినపప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, మెంతులు కొంచెం ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూను వేసి పచ్చిమిరపకాయలు 15 దాకా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవగానే టొమాటోలు యాడ్ చేసి మంచిగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఒక చిప్ప కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి గ్రైండ్ చేసి మనం పోపేసాం కదా దాన్ని కూడా యాడ్ చేసి పక్కకు పెట్టేసాను. ఇక మన అరటికాయ ఎగురుకొస్తే మంచిగా సింగిల్ పాట్ డిష్ అనేది ఒక బౌల్ తీసుకున్నాను. ఆయిల్ బాగానే పట్టింది. దాంట్లో కసూరి మేతి, షాజీరా మాత్రం పోపుకేసాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2 వేసి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ఇందులో గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి, బియ్యము, ధనియాలు, జీడిపప్పు, గసగసాలు నానబెట్టి గ్రైండ్ చేశాను. మంచిగా అరటికాయలు ఇది ఒక 150 to 200 గ్రామ్స్ ఉంటాయండి. 2 అరటికాయలు చిన్నవి. అన్నిటిని బాగా కలిపేసి పసుపు, కారం కూడా యాడ్ చేసి మూత పెట్టేసి దాని అంతటా అది ఉడకడానికి 2 మినిట్స్ టైం ఇచ్చాను. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి ఒక 7-8 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. ఉడికాక ఉప్పు చెక్ చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసి మన సైలాస్ కిచెన్ గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఒక 5 ఇంగ్రీడియంట్స్ తోటి ఆ పేస్ట్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసి కొత్తిమీర చల్లి దించేసాను. సాంబార్ అయితే ముందు పప్పు ఉడకబెట్టేసానండి. పప్పు, టమాటోస్, వాటర్, పసుపు వేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చి చక్కగా రుబ్బి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేశాను. సాంబార్లో ఘీ తాలింపు చాలా బాగుంటది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ షాలాడ్స్ వేసానండి. సాంబార్ ఆనియన్స్ బాగానే 15-20, రెగ్యులర్ ఆనియన్ కూడా ఒకటి వేసుకున్నాను. మంచిగా అన్ని లైట్ గా వేగిన తర్వాత సొరకాయ, గుమ్మడికాయ, మునక్కాయ, బెండకాయ ఇట్లా మన ఇంట్లో ఏది ఉంటే ఆ కూరగాయలన్నీ కలిపేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసి కొంచెం మంచిగా మగ్గనిచ్చాను. ఈ పప్పు ఉడికే లోపల నా కూరగాయలు మగ్గిపోయినాయి. ఆ తర్వాత ఆ పప్పు తీసుకొచ్చి మంచిగా ఎనుపుకొని దాంట్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేసి ఈ సాంబార్లో ఉడికిన ముక్కల్లో మొత్తం పోసేసాను. ఒక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాను. కావాల్సినంత వాటర్ యాడ్ చేసి ఉప్పు చూసుకున్నాను. సాంబార్ పొడి మన ట్రిక్, ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్ సాంబార్ పొడి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర వేసాను, బెల్లం వేసాను. అదిరిపోయే సాంబార్ రెడీ. ఇక మన హాట్ ఫేవరెట్ ఆలూ ఫ్రైకి వస్తే చక్కగా సింగిల్ పాట్ అండి. ఇది కూడా ఒక కడాయిలో ఆయిల్ బాగానే పట్టింది వేసుకున్నాను. తాలింపుకేమో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు కొంచెం యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3/4 టీ స్పూన్ వేసి కొంచెం ఫ్రై చేశానండి. దీంట్లోనే పొడుగ్గా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లైట్ గా మగ్గిన తర్వాత క్యూబ్స్ లో కట్ చేసుకొని 4 గడ్డ ముక్కలు కూడా వేసేసాను. దీన్ని ఉప్పు, పసుపు నీళ్ళలో నానబెట్టానండి కండ్రెక్కకుండా ఉండటానికి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా వేయించుకుంటా కవర్ చేసి ఒక 7-8 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటా మంచిగా ఉడికి ఫ్రై అయ్యేటట్టు చెక్ చేసుకున్నానండి. దీంట్లో నేను కావాలని ఉప్పు చాలా తక్కువ వేసాను. ఇదిగోండి మన సైలాస్ కిచెన్ ఇడ్లీ దోశ కారం. ఎనీ కారం మీరు వేసుకోవచ్చు అండి. నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లి పొడి, ఆనియన్ పొడి, మీ ఇంట్లో నల్ల కారము, కారపొడి ఏదో ఒకటి ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ లోకి లేకపోతే లంచ్ లోకి, ఆ కారంని ఇక్కడ యాడ్ చేస్తే ఆలుగడ్డకి స్పెషల్ లుక్ వస్తుంది. నేను ఇక్కడ సైలాస్ కిచెన్ ఇడ్లీ దోశ కారం నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. దాదాపు 3-4 టీ స్పూన్స్ వేసేసానండి. ఉప్పు మాత్రం స్టార్టింగ్ లో తక్కువ వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే ఇది ఇక్కడ మనకి సెట్ అయిపోతుంది. అంతేనండి. కారం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లానా అయిపోయింది. దట్స్ ఆల్ అండి. రెసిపీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి. మీరందరూ చూసేయండి, ఎంజాయ్ చేయండి.